క్రీస్తునందు ప్రియమైనటువంటి లలగొడ బ్యాప్టిస్ట్ సంఘమా, ఈ యొక్క లెంట్ మాసంలో మరోసారి దేవుని మాటలను ధ్యానించటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రతిదినము సిలువను గురించినటువంటి సందేశాన్ని దేవుని వాక్యం ద్వారా మనమందరం కూడా బలపడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సాయంకాల వేళ మరోసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు వాక్య భాగము తీసుకొనబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు. ఈ వాక్య భాగం పెద్దగా ఉంది కాబట్టి వాక్యపు ఒక అంశాలు ఇచ్చేటప్పుడు నేను ఈ వాక్యాలను చదవాలని ఇష్టపడుతుంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఈ యొక్క సమయాన దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు తలను ఉంచినట్టయితే ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, మరోసారి నైనా ఈ యొక్క సాయంకాల వేళ నీ వాక్యాన్ని ధ్యానించటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా దేవా, నీ గొప్ప దేవుడవు నాయన తండ్రి. ప్రభా నాయన తండ్రి, మా జీవితంలో గొప్ప కార్యాలను జరిపించావు. అన్నిటికంటే ముఖ్యంగా నాయన తండ్రి, మాకు ఉచితమైనటువంటి రక్షణను అనుగ్రహించి పాపంలో నుండి మమ్మల్ని విడిపించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా నాయన తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నాం. ఇదిగో ప్రభా, మరోసారి నాయన తండ్రి నీ వాక్యం ద్వారా నాయన తండ్రి మేము బలపరచబడుటకు దేవా నాయన తండ్రి నడిపింపును మాకు అనుగ్రహించండి. శ్రద్ధను నాయన తండ్రి మాకు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. వింటున్న నీ బిడ్డలను అందిస్తున్న ఈ దీన సేవకు నేను దీవించి ఆశీర్వదించి నీ ఆత్మచేత నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కింగ్ కోబ్రా, త్రాసు పాము. ఈ యొక్క కింగ్ కోబ్రా ఎప్పుడైతే గుడ్లపై పొదుగుతుందో ఆ గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చే సమయానికంట ఆ స్థలాన్ని విడిచి అది పారిపోతుందంట. ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతుంటుంది. ఆ ఒక పిల్లలు బయటకు వచ్చే సమయానికి ఆ పాము అక్కడ ఉండకుండా అది అక్కడ నుండి ఎందుకు వెళ్ళిపోతుందంటే ఎప్పుడైతే తను ఆ గుడ్లపై పొదుగుతుందో ఆ సమయాన దానికి ఆకలి ఎక్కువగా అవుతుందంట. ఆ ఆకలికి ఆ ఒక పిల్లలను అది తినివేస్తుందేమో అని అది భయపడి ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోవడము జరుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన శోధన మన యొక్క క్రైస్తవ జీవితంలో అది సాధారణమైనటువంటి విషయమే, సర్వసాధ్యమే. ప్రతి ఒక్కరు కూడా శోధింపబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కానీ శోధన నుండి మనందరం కూడా తప్పించుకున్నటకు యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరిగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. ఒక చిన్న బిడ్డ తన తల్లితో ఏమన్నదంటే, ఎప్పుడైతే సాతాను వచ్చి నా యొక్క హృదయ ద్వారాన్ని తట్టుతాడో, ఎప్పుడైతే సాతాను వచ్చి నా హృదయ ద్వారాన్ని తట్టుతాడో అప్పుడు నేను వెళ్ళి ఆ ద్వారాన్ని తీయను, నేను వెళ్ళి ఆ ఒక్క డోర్ని నేను తీయను అనే చిన్నబిడ్డ చెప్పిందంట. ఆ చిన్నబిడ్డ అన్నటువంటి మాట ఏంటంటే, ఆ ఒక సాతాను దుష్టుడు ఆ ఒక తన యొక్క హృదయ ద్వారాన్ని తట్టినప్పుడు నేను యేసయ్యను తలుపు తీయాలని నేను కోరుతాను, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తీయాలని నేను కోరుతుంటున్నాను అని ఆ చిన్న బిడ్డ అన్నదంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దుష్టుడు, సాతానుడు, శోధకుడు మనందరికీ కూడా అనేక విధాలుగా అనేక విధంగా మనల్ని శోధించడానికి మనం ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయాల్లో మనకు మాదిరి అయినటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుని మనము నమ్మినట్లయితే ఆ శోధన నుండి తప్పించుకునే జ్ఞానాన్ని, ఆ ఒక పరిశుద్ధాత్మ శక్తిని మనకు ఆయన కలగజేస్తాడనే విషయాన్ని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటున్నది. మనం అందుకునే యోసేపు ఒక జీవితంలో మనం చూస్తుంటున్నాం. యోసేపు ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫర్ భార్య తనను ప్రేరేపించినప్పుడు, పాపం చేయటకు తనను ప్రేరేపించినప్పుడు తను ఆ స్థలం నుండి పారిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. వి సీ జోసెఫ్ ఫ్లీయింగ్ ఫ్రమ్ ద టెంప్టేషన్. ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడు యోసేఫ్ విషయంలో. ఏమన్నాడంటే, జోసెఫ్ వాజ్ రెడీ టు లూజ్ హిస్ కోట్ దాన్ టు లూజ్ హిస్ టెస్టిమనీ. జోసెఫ్ వాజ్ రెడీ టు లూజ్ హిస్ కోట్ దాన్ టు లూజ్ హిస్ టెస్టిమనీ. ఈ యొక్క సమయాన తెలుగులో ఈ యొక్క దీని గురించి చెప్పాలంటే తెలుగులో ఏమన్నట్టుందంటే, యోసేపు తన వస్త్రాన్ని విడిచిపెట్టుటకు కూడా తను సిద్ధపడ్డాడు. తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టకు కూడా సిద్ధపడ్డాడు. తన సాక్ష్యాన్ని కోల్పోటకు తను సిద్ధపడలేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ జీవితంలో శోధన సర్వసాధ్యమైనటువంటిది. ఆ శోధనను మనం ఎలా జయిస్తుంటున్నాం? ఈ యొక్క వాక్య భాగం మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు వారు బాప్తిజము పొందిన తర్వాత వారు మరి 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినట్లు మనం చూస్తుంటున్నాం. ఆ సమయంలో మరి అపవాది తన యొద్దకు వచ్చి తనను శోధించినట్లు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ శోధనను యేసు క్రీస్తు ప్రభు వారు జయించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన నేను ఒక అంశంపై నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాను. లెసన్స్ ఫ్రమ్ ద టెంప్టేషన్. లెసన్స్ ఫ్రమ్ ద టెంప్టేషన్. మరి యేసు అనుభవించినటువంటి ఈ శోధన నుండి మనము ఏ విషయాలు, ఏ సత్యాలు, ఎలాంటి పాఠము మనం నేర్చుకోగలుగుతామో ఆ సత్యాలను కొన్ని నేను మీ ముందుంచి నేను ముగిస్తాను. మరి శోధన విషయంలో మనం ఆలోచించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు దేవుడు, సర్వ సృష్టికర్త, తను మరి సర్వం మీద అధికారం ఉన్నటువంటి వాడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనున్నటువంటి దేవుడు. అలాంటి దేవుడు మరి తను ఒక్క మాట సెలవిచ్చడంతో, అంటే ఆ దేవుడు తన మాటల ద్వారా ఆ యొక్క సాతాను ఏ రీతిగా తను జయించాడో ఆ విషయాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, మరి హెబ్రీ రాసినటువంటి పత్రిక రచయిత మరి ఈ రీతిగా అంటున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ రీతిగా ఉన్నది. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సమాన అనుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. జీసస్ went through the temptation, but he was sinless. ఆయన పాపము లేనివాడిగా ఉండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, మరి శోధన మరి సర్వసాధ్యం అనేసి, సాధారణం అనేసి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. యాకోబు భక్తుడు కూడా మరి శోధన గురించి ఏమంటున్నాడంటే, మరి టెంప్టేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. మన క్రైస్తవ జీవితంలో శోధన అనేది ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అనే విషయాన్ని తను అక్కడ చెప్తుంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు నానా విధము శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని మీరు ఎంచుకొనుడి అనే విషయాన్ని మరి యాకోబు భక్తుడు అక్కడ మనకు చెప్తుంటున్నాడు. అంతేకాదు, శోధన మరి సాతానుడు మనకి తెచ్చినప్పుడు మరి పాపం చేయటకు తను ప్రేరేపిస్తుంటున్నాడు. మరి ఇశ్రాయేలు వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆ అరణ్య ప్రయాణంలో వారు దేవుని శోధించినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. ఈ సమయాన మరి యేసు క్రీస్తు అనుభవించినటువంటి ఈ శోధన నుండి మనం ఏ పాఠాలను నేర్చుకోగలుగుతామో కొన్ని విషయాలను మీ ముందు నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. మరి యేసు క్రీస్తు ఈ శోధనను జయించినప్పుడు మనకు నేర్పించినటువంటి సత్యం ఏంటంటే, హౌ ద క్రిస్టియన్ లివ్స్. ఒక క్రైస్తవుడు ఏ రీతిగా జీవిస్తాడో ఆ విషయాన్ని ఈ వాక్య భాగంలో తను తెలియజేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి మొదటి 11వ వచనంలో మరి క్రైస్తవుడు ఎలా జీవిస్తాడో అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంటాడు. హౌ ద క్రిస్టియన్ లివ్స్. మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 2వ వచనం మనం చూసినట్లయితే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనేను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఎలా జీవిస్తాడంటే, హౌ అ క్రిస్టియన్ లివ్స్ అనే సత్యాన్ని మనం ధ్యానించినప్పుడు, a man live by the word that proceedeth out
ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు. ఈ యొక్క సమయాన ఈ సత్యాన్ని మనమందరం కూడా ధ్యానించాలి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినటువంటి ఈ శోధనలో తను నేర్పించినటువంటి మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే, క్రైస్తవుడు మరి దేవుని మాట వలన, తన నోటి నుండి వచ్చే ఆ మాట వలన తను జీవిస్తాడు అనే విషయాన్ని మరి దేవుడి యొక్క వాక్యం ద్వారా తను తెలియజేస్తుంటున్నాడు. తను రొట్టె వల్ల జీవించడం కాదు, కానీ దేవుని వాక్యము, దేవుని మాట వలన మరి తను జీవిస్తాడనే విషయాన్ని తను మనకు తెలియజేస్తుంటున్నాడు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫీసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు పౌలు భక్తుడు అంటాడు, వాక్యం అనే ఖడ్గమును చేత పట్టుకొని మనము ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగాలనే విషయం తను తెలియజేస్తుంటున్నాడు. వాక్యము, దేవుని నోట నుండి వచ్చే మాటలు, అది ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన జీవితాలలో మనం దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యతనిచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని మనము ధ్యానించినప్పుడు దేవుడు తన కార్యాన్ని, దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. మరి యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా మరి అది మనం నేర్చుకుంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి శోధకుడైనటువంటి సాతానుతో ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని మాట వలన, దేవుని నోట నుండి వచ్చే ఆ వాక్కు వలన వారు జీవిస్తారనే విషయాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. మరి దేవుని మాటలు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. మరి దేవుని వాక్యము మనను పాపము నుంచి దూరంగా ఉంచుతుంది. దేవుని వాక్యము మనల్ని పాపము నుంచి దూరంగా ఉంచుతుంది. అందుకనే కీర్తన 119వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, Thy word I have hid in my heart that I might not sin against thee. నీ వాక్యము నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, అది నన్ను పాపము చేయకుండా అది నన్ను తొలగిస్తుంది అనే విషయాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుని మాటలు, దేవుని వాక్యము మనల్ని పాపము చేయకుండా మనను దూరపరుస్తుంది అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు దేవుని మాటలు మనకు స్వేచ్ఛనిస్తుంది. యోహాను సువార్త మరి 8వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నా మాటలు, నీవు ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే మరి నీవు స్వాతంత్రుడు అవుతావు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఈ యొక్క సాయంకాల వేళ ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. దేవుని మాటలు మరి మనకు స్వాతంత్రం ఇస్తుంది. దేవుని మాటలు స్వాతంత్రం ఇవ్వడం మాత్రమే కాదు, దేవుని మాటలు మనకు విశ్వాసమునిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, మరి వాక్యము వినుట వలన మనకు విశ్వాసము కలుగును అనే విషయాన్ని, ఆ సత్యాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసంలో మనము ఎదగాలంటే, మన విశ్వాసంలో మనం ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. శోధనను జయించాలంటే మరి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలనే విషయాన్ని ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యం ద్వారా మనం గుర్తు చేస్తుంటున్నాను. మరి దేవుని వాక్యము మనకు విశ్వాసం ఇస్తుంది. మనకు దేవుని వాక్యము మరి విశ్వాసం ఇవ్వడం మాత్రమే కాదు, మరి దేవుని వాక్యము మనను స్వస్థపరుస్తుంది అనే విషయాన్ని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 107వ కీర్తన 20వ వచనంలో మనం చూసినట్లయితే, మరి దేవుని వాక్యము మనను స్వస్థపరుస్తుంది అనే విషయాన్ని అక్కడ తను తెలియజేస్తుంటున్నాడు. అంతేకాదు దేవుని వాక్యము మనల్ని పవిత్రులుగా చేస్తుంది అనే విషయాన్ని మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మన జీవితంలో మనము యేసు క్రీస్తు మన రక్షకుడు, మన విమోచకుడు, మనకు మాదిరిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు యొక్క జీవితంలో మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన దేవుని వాక్యం ద్వారా శోధనను తను జయించాడు. మనము మరి ఆయన యొక్క జీవితం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, మరి దేవుని వాక్యం ద్వారానే, ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారానే మనము
జీవించేవారిగా ఉన్నాం. అలానే మన దేవుని వాక్యం ద్వారానే మనము జీవించగలుగుతాం. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క శోధన ద్వారా యేసుక్రీస్తు అనుభవించినటువంటి ఈ శోధన ద్వారా, తను జయించినటువంటి ఈ శోధన ద్వారా మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటంటే హౌ ద క్రిస్టియన్ లివ్స్, క్రైస్తవుడు ఏ రీతిగా తను జీవిస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండో సత్యం మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు జయించినటువంటి శోధనల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే వాట్ ద క్రిస్టియన్ లెర్న్స్. 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు దుష్టునితో, ఏమంటున్నాడు అంటే ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవద్దని మరి యొక్క చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఈ యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 5వ వచనం నుండి మనం చదవాలి. అక్కడి నుంచి ఏమంటాడు, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరము ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుడు నీవు శోధింపకూడదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే మరి క్రీస్తు జయించినటువంటి శోధన ద్వారా హీస్ టీచింగ్ అస్, క్రైస్తవుడు ఏమి నేర్చుకోవాలి? డు నాట్ టెంప్ట్ గాడ్, దేవుణ్ణి శోధించవద్దు అనే సత్యాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తను వెళ్ళినటువంటి ఆ శోధన ద్వారా మనకు నేర్పిస్తుంటున్నాడు. చాలాసార్లు మనము దేవుణ్ణి మనం శోధించేవారిగా ఉంటామండి. ఇశ్రాయేలు వారు అరణ్యంలో దేవుణ్ణి వారు శోధించినట్లు మనం చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క సమయంలో మరి యాకోబు భక్తుడు ఈ రీతిగా తను మనకు సెలవిస్తుంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 15 వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యాకోబు భక్తుడు ఈ రీతిగా తను మనకు సెలవిస్తుంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు, దేవుడు కీడు విషయమై నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యాకోబు భక్తుడు మనకు సెలవిస్తుంటున్నాడు, ఎవడైనాను మరి శోధించినప్పుడు మరి శోధన కలిగినప్పుడు తనకి దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాలోచన చేత తను శోధింపబడుతుంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ రాయబడినదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 5 నుండి 7 వచనాలు మనం చదువుకున్నప్పుడు మరి అక్కడ సాతానుడు యేసుక్రీస్తుని శోధించినట్లు మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తుని శోధించినట్లు మనం అక్కడ చూస్తుంటున్నాం. కానీ ప్రభు మనకు నేర్పించినటువంటి పాఠం ఏమిటంటే క్రైస్తవుడు మరి దేవుణ్ణి శోధింపకూడదు. మనం మన ఒక విశ్వాస జీవితంలో దేవుణ్ణి శోధించేవారిగా ఉండకూడదు. అంతేకాదు, మూడో సత్యాన్ని నేను ముగిస్తాను. మూడో సత్యాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పొందినటువంటి శోధన ద్వారా మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే హూ ద క్రిస్టియన్ లవ్స్, ఎవరిని మరి క్రైస్తవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమల ద్వారా 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నదని నేను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు కేవలము దేవుని మాత్రమే, హీ విల్ వర్షిప్ అండ్ సర్వ్ గాడ్ అలోన్, దేవుని మాత్రమే మనము సేవించేవారిగా ఉన్నాము. అందుకనే మరి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప
వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను మీరు ఆరాధించకూడదు అనే విషయాన్ని మరి అక్కడ పదాజ్ఞలో దేవుడు ఇశ్రాయేలు వారికి చెప్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం అందరం కూడా మరి మనము గమనించాలి. మరి క్రైస్తవులైనటువంటి మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి, దేవుణ్ణి సేవించే వారిగా ఉండాలి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత, మనము మన పరమ తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి పనులన్నిటి కూడా ఏ పని కూడా మనం చేయం. మనం ఈ లోకపరంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పనులు ఏవి కూడా చేయము. కేవలం ఒకే ఒక పనిని మనం చేస్తాము, ఆయనను ఆరాధించడము, ఆయనను సేవించడము. ఆయనను ఆరాధించడము, ఆయనను సేవించడము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మనం చూస్తాం 24 పెద్దలు మరి ఆ యొక్క సింహాసనం పైన ఆసనటువంటి వాడి పాదల ఎదుట, ఆయన పాదల ఎదుట వారి తలపైనటువంటి ఆ యొక్క కిరీటాలను తీసి ఆయన పాదాల ఎదుట పెట్టి ఆయనను ఆరాధించే వారిగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క సమయాన యేసుక్రీస్తు ప్రభు ఈ శోధన ద్వారా మనకు నేర్పించినటువంటి పాఠం ఏమిటంటే మనము ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి, ప్రభుని సేవించేవారిగా ఉండాలి. తలలోంచినట్లయితే ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఈ యొక్క సాయంకాల వేళ నా ఇద్దరి శ్రేష్టమైనటువంటి సత్యాలను మాకు నేర్పించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా పరిశుద్ధుడా, అవును నాయన తండ్రి, మేము నీ వాక్యం ద్వారా జీవించాలి. అవును నాయన తండ్రి, మరి మేము నాయన తండ్రి నిన్ను శోధింపకుండా నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడిచేవారిగా ఉండాలని నీ వాక్యం ద్వారా తెలియజేశావు. అంతేకాదు ప్రభువా నాయన తండ్రి, కేవలం నిన్నే ఆరాధించేవారిగా మా క్రైస్తవ జీవితంలో మేము ఉండాలి. దేవా ఇదిగో ప్రభా, నీకు వ్యతిరేకమైనటువంటి క్రియలు, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏవైనా మాలో ఉన్నట్లయితే వాటిని మీరు యేసు నామములో తీసివేసమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ బిడ్డలుగా నాయన కేవలం నాయన నిన్నే సేవించేవారిగా నీ ఆత్మ చేత మమ్మల్ని చెక్కి నాయన ఇదిగో ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరోసారి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వెంటనే బిడ్డలందరినీ కూడా పేరు పైన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేని నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.